రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా గోదావరిఖని ఏసీపీ ఆధ్వర్యంలో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం గోదావరిఖని 1 టౌన్, గోదావరిఖని 2 టౌన్, రామగుండం సర్కిల్ పరిధిలో ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మతాల పెద్దలతో ప్రెస్ మీట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఏసీపీ మడత రమేష్తో కలిసి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలతో మాట్లాడి మత పెద్దల సూచనల సలహాలు తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ, ఏసీపీ మాట్లాడారు. అదేవిధంగా మన వంట పరిధిలో ఉన్న అన్ని మండలాలకు సంబంధించిన పెద్దలు వాతావరణంలో మనందరూ ఉన్నాం. మన సంస్కృతి కూడా అదే. మన సంస్కృతి కూడా పండుగను అందరం కలిసి జరుపుకునేటువంటి ఈ సంస్కృతిలో పోటీ పెరుగుతున్నాం. ఇలాగే ప్రకటిస్తున్నాం, మంచిగా ఇస్తున్నాం మేము అనుకుంటాం. కానీ మా యొక్క సేవలు మీ ద్వారా తెలుసుకొని మేము ఇంకా మంచి సేవలు మీకు అందించాలంటే పోలీసులు ఏ రకంగా స్పందిస్తే బాగుంటుంది అనేది ఎక్కువ స్థాయిలో కాకుండా మీరు కొన్ని అభిప్రాయాలు ఒకటి ఈ పండుగల సందర్భంగా కానీ మామూలుగా కానీ ఎక్కువ సమయం తీసుకోకుండా 1-2 నిమిషాలు ఒక బక్రీద్ పండుగ ఉన్నది. మీకు అందరికీ తెలుసు, జిల్లాలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, సెన్సిటివిటీ, ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు తెలిసిన విషయమే. పండుగ అంటే పండుగ వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాల్సింది. అదేవిధంగా మనం జరుపుకోవాలి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా జీవిస్తున్నాం. కరెక్టే కదా? సో ఇక ముందు కూడా అదే విధంగా ఉన్నారు. పశువుల రవాణా సంబంధించి కొంతమంది అప్పుడప్పుడు మనకు కొంత సమాచారం కూడా ఇస్తూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా విషయం తెలిసినట్లయితే, పశువుల రవాణాకు సంబంధించిన విషయం ఏదైనా ఉన్నట్లయితే పోలీసుకు మాత్రమే తెలియజేయాలి. మీ అంతటా మీరుగా ఎవరు కానీ వెళ్ళి వెహికల్స్ ఆపడం కానీ అక్కడ గొడవ చేయడం కానీ చేయొద్దు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవడానికి లేదు. దాని మీద పోలీస్ యాక్ట్ చేస్తుంది. మీకు అభ్యంతరాలు ఏమున్నా, మీ వైపు నుంచి కంప్లైంట్స్ ఏమున్నా, సమాచారం ఏమున్నా అది పోలీసుకు తెలియజేయాలి. పోలీసు పరంగా అన్ని విధాలుగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. జిల్లాలో 3 ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. పశువుల అక్రమ రవాణా అరికట్టడానికి, అది జరగకుండా చూడడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అన్ని విధాలుగా పండుగ వాతావరణాన్ని ఎలా ఇబ్బంది కాకుండా మంచి వాతావరణంలో జరిపించడానికి పోలీసు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నది. దీనికి మీరు టౌన్లో, జిల్లాలో పెద్ద మనుషులు మీ అందరి సహకారం కూడా పోలీసు ఆశిస్తున్నది. సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలను నమ్మొద్దు. వాటిని చూసి ఇమీడియట్గా రియాక్ట్ అయిపోవడము, లేకపోతే వాటిని షేర్ చేయడము చేయొద్దు. ఎవరైనా తెలిసి తెలియక చేసినా కూడా వాటిని ఇమీడియట్గా డిలీట్ చేసి శాంతి భద్రతలు మెయింటైన్ కావడానికి అందరూ కూడా మీ యొక్క సహకారాలని అందించాలి.